వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. అందరూ ఎప్పుడెప్పుడా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అని ఎదురు చూశారు. అయితే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ ప్రముఖ సర్వేలన్నీ రిలీజ్ చేశాయి. ప్రముఖ సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎందుకు రాబోతున్నారంటే ఖచ్చితంగా మహిళా ఓట్లను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకుంది. ఎస్సీ ఎస్టీ ఓట్లు తనకు ప్రధాన ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్ళతో పాటు ఖచ్చితంగా బీసీ ఓటర్లు కూడా వీళ్ళకి వెనుదనగా నిలిచారు. దీంతో 49.9% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ఆరో మస్తాన్ సర్వే ఖచ్చితంగా క్లియర్ కట్ గా చెప్పింది. ఈ ఆరో మస్తాన్ సర్వే ఏం చెప్తుందంటే ఖచ్చితంగా 95 సీట్ల నుంచి 105 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పేసింది. ఆరో మస్తాన్ సర్వే అంటే క్రెడిబిలిటీ ఉన్న సర్వే. ఖచ్చితంగా తెలంగాణ ఏపీలో ఈ సర్వే గురించి చాలా మంది చర్చించుకుంటారు. ఎందుకంటే ఆరో మస్తాన్ చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో వచ్చిన సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి రాకపోవచ్చు అని చెప్పి కూడా ఖచ్చితంగా క్లియర్ కట్ గా చేశారు. అయితే వైఎస్ఆర్సీపీలో ప్రముఖులు చాలా మంది ఓడిపోతున్నారు ఈసారి అంటూ ఆరో మస్తాన్ చెప్పారు. అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాబోతుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వచ్చింది. కొన్ని సీట్లు అయితే పెంచుకోగలిగారు. దాదాపు 70 సీట్లకు పైగా 70 సీట్ల నుంచి 80 సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగానే ఉంటుంది ఆ కూటమి. ఖచ్చితంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి రాబోతుందని ఆరో మస్తాన్ సర్వే చెప్పింది. ఆరో మస్తాన్ సర్వే చెప్పడంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళ కాకుండా ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్తుంది. దాదాపు 10 ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు నిర్వహించింటే దీంట్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుందని చెప్పింది. 1-2 సర్వే సంస్థలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీడీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పింది. మరి ఆరో మస్తాన్ మాత్రం ఖచ్చితంగా ఈసారి టైట్ ఫైట్ గా నడిచింది. టైట్ ఫైట్ నడిచినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటపడుతున్నారు అని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా టీడీపీలోని కొంతమంది అగ్రనేతలు ఓడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీలోని అగ్రనేతలు కూడా కొంతమంది ఓడిపోతున్నారు. అయితే ఎక్కడ ఓడిపోతున్నారు ఏం కథ అన్నది ఆరో మస్తాన్ గారు క్లియర్ కట్ గా చెప్పారు. ఆ వివరాలన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆయన అందించిన విప్లవాత్మకమైన మార్పులు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు విద్యా వ్యవస్థ ఒకటి, లేదంటే వాలంటీర్ ఒకటి, లేదంటే సచివాలయ వ్యవస్థ ఒకటి, మహిళలకు పెద్దపీట వేయడం, ఇట్లాంటి అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాలు, తొందరగా తీసుకున్న నిర్ణయాలు ఆయనకు బాగా కలిసి వచ్చాయి. ఏదైతే అభ్యర్థులు మార్పిడి అన్నది చాలా ప్లస్ అయింది. అభ్యర్థుల మార్పిడి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సంక్రాంతి నాటికి అభ్యర్థుల వివరాలను వెల్లడించి వాళ్ళు సిద్ధంగా అని చెప్పారు. సిద్ధం కావడంతో ఖచ్చితంగా వాళ్ళందరూ వీటన్నిటికీ ముందుగా సన్నిద్ధమై ఎన్నికలకు సన్నిద్ధం కావడంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పుతున్నారు. దీనితో జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ ప్రధాన ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్ళతో పాటు బీసీ ఓటర్లను కూడా తన వైపు మలుచుకోగలిగారు. దీంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లు పట్టి 49% పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లకు పడితే టీడీపీ జనసేన బీజేపీ కూటమితో వచ్చిన కేవలం 47% మాత్రమే పరిమితమయ్యారని చెప్పుకొస్తున్నారు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారని చెప్పుకో. అయితే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సైతం ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ వల్ల ఖచ్చితంగా 95 సీట్లకు పైగా సీట్లతో అధికారాన్ని చేపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ వాళ్ళు వస్తుందని ఎంత ప్రచారం చేసినా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం మళ్ళా సీఎం జగన్ అవుతాడని ఆరో మస్తాన్ చెప్పింది. ఆరో మస్తాన్ చెప్పడంతో వైసీపీ నాయకులు బాగా జోష్ పెరుగుతుంది. ఎందుకంటే ఆరో మస్తాన్ చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నది ఉంది. ఈయనపైన చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే తెలుగు 2 రాష్ట్రాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసి ఈయన సర్వేలు చేస్తుంటాడు. అంటే దేశం మొత్తం సర్వేలు చేసే సమస్యలన్నిటికీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఈయన స్వయాన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కావడంతో ఇంకా పల్స్ అనేది పట్టుకుంటున్నాడు అనమాట. ఎక్కడైతే కొన్ని టైట్ ఫైట్స్ ఉన్నాయో ఆ టైట్ ఫైట్స్ కూడా గురించి చెప్పాడు. అయితే కొంతమంది పలానా వ్యక్తులు ఓడిపోతున్నారని చెప్పేసి నిర్మోహమాటంగా కూడా చెప్పాడు. నిర్మోహమాటంగా చెప్పేశాడు. అయితే ఖచ్చితంగా ఈయన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం ఖాయమంటున్నారు. అయితే నేను ఇచ్చిన మార్జిన్ ఒక 2-3 సీట్లు అటు ఇటు కావచ్చు కానీ అంతకు మించి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 95 సీట్లు ఇచ్చారు. దాదాపు 95 సీట్లు ఒక 2 సీట్లు అటు ఇటు అంటే ఒక 2 సీట్లు కోల్పోయిన వాడికి 90 సీట్లు అయినా కనీసం 90 సీట్లతో అయితే 90 సీట్లతోనైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారని తేలితెల్లమైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆరో మస్తాన్ చెప్పడానికి మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.